అదృష్టం అంటే ఇదేనేమో. వేగంగా దూసుకెళ్తున్న కారు టైర్ పేలి రైలింగ్ ను ఢీకొట్టి మంటల్లో కాలుతున్న అందులోని 7 యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. ఖమ్మం జిల్లా వేంసూరు గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి ఎర్రవరం వెళ్తుండగా వేంసూరు వద్ద కారు ముందు టైరు పేలడంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. వేగంగా వెళ్లి రైలింగ్ ను ఢీకొట్టడంతో కారు ఇంజన్ భాగంలో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన యువకులు కారులో నుంచి వేగంగా బయటకు దూకడంతో ఘోర ప్రమాదం తప్పింది. ముఖ్యంగా వారు సీటు బెల్టును ధరించడం వల్లే స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలుస్తోంది. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టైర్ పంచర్ అయిపోయి సైడ్కి లాగేసింది. ఇది లెఫ్ట్ సైడ్కి లాగితే రైట్కి తిప్పితే దాన్ని కొట్టేసింది. ఎంతమంది ఉన్నారు వెహికల్లో? 7 మెంబర్స్. బయట నుంచి ఎర్రవరం స్టార్ట్ అయ్యాం సార్. 7 మెంబర్స్ జర్నీ జరిగేటప్పుడు ఇక్కడ మన వేంసూరి జంక్షన్ దగ్గర హైవే మీద సడన్గా టైర్ బ్లాస్ట్ అయ్యి సైడ్కి లెఫ్ట్ సైడ్ లాగేసింది సార్. లాగేస్తే సైడ్ ఉన్న డివైడర్ని టచ్ చేయడం వల్ల సిఎన్జి ఫైర్ అయిపోయి కార్ అంతా మొత్తం ఫైర్ అయిపోయింది. AP 39 MS 2355. ఎంతమంది ఉన్నారు వెహికల్లో? 7 మెంబర్స్ ఉన్నాం సార్. ఎవరికి ఏం కావాలి సార్, అందరూ బాగా. ఖమ్మం జిల్లా వేంసూరు గ్రీన్ ఫీల్డ్ హైవేలో ఈ రోజు రోడ్డు ప్రమాదం తప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. గంగోత్రి, ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పై కూడా ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఉదయం వేంసూరు గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద ఈ రోజు రోడ్డు ప్రమాదం జరగడంతో హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి కారు మాత్రం పూర్తిగా దహనమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సిఎన్జి కారుగా ఉన్నటువంటి ఎర్టిగా కారు హైదరాబాద్ నుంచి 7 యువకులతో అటు ఏదైతే ఎర్రవరంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకైతే వీరంతా కూడా వస్తున్నట్లయితే తెలిసింది. కారులో ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే పై కూడా ఎర్రవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేంసూరు వద్ద కారు ముందు టైరు పేలిపోవడంతో ఇది డ్రైవింగ్ కూడా అదుపు తప్పిపోవడంతో కూడా రైలింగ్ అయితే ఢీకొట్టింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సిఎన్జి ర్యాపిడ్కి మొత్తం కూడా ఫైర్ కావడంతో ఇంజిన్ లో మంటలైతే చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి యువకులు వెంటనే కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అటు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే సిబ్బంది కూడా వారందరినీ కూడా డోర్లు తీసి బయటికి పంపేయడంతో ప్రమాదం అయితే తప్పింది. ప్రస్తుతం మాత్రం ఈ ఘటనపై కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక అయితే సీటు బెల్ట్ ధరించడంతోనే స్వల్ప గాయాలతో కూడా ఉన్నటువంటి వారంతా కూడా బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇక అతివేగంతో వెళ్లడంతోనే ఇక టైర్ ప్రమాదం జరిగిందని, అదేవిధంగా వేసవి నేపథ్యంలోనే ఒకసారిగా టైర్ లో పేలిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అయితే పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పూర్తిగా కారు మొత్తం కూడా దగ్ధం అవడం, అదేవిధంగా అటు వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇటు అతివేగంతో వెళ్ళడం మాత్రం కొంత ఇబ్బందులతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి గ్రీన్ ఫీల్డ్ హైవే సిబ్బంది చెప్తున్నారు. గతంలో కూడా 2 వారాల క్రితం కూడా ఇటువంటి పరిస్థితి కొనసాగింది. మళ్ళీ కూడా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవడంతో చాలా మంది ప్రయాణికులు కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇటు పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులు మాత్రం వేరే వెహికల్ మాట్లాడుకుని అటు తమ గమ్యస్థానానికి చేరే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ ఉపేందర్.